నమస్కారం అండి. గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద డౌట్ నడుస్తోంది. అసలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఎక్కడున్నారు? ఆవిడ ఏం చేస్తున్నారు? దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి ధర్నా చేస్తే కర్ణాటక సీఎం డీకే శివకుమార్ గారు ఏకంగా ఢిల్లీకి వెళ్లి నిరసన తెలియజేశారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, బీజేపీని, ఇటు రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఇది షర్మిల గారికి ఒక మంచి అవకాశం అని అందరూ అనుకున్నారు. కానీ ఈ మంచి సందర్భంలో వైఎస్ షర్మిల గారు ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా, లేక కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు అసంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరిలో మిగిలిపోయాయి. కానీ అసలు నిజం వేరే ఉంది. గత కొన్ని రోజులుగా ఆవిడ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి అసలు కారణం ఆవిడ ఆరోగ్యం. వైఎస్ షర్మిల గారికి బెంగళూరులోని ఒక హాస్పిటల్లో పొత్తికడుపు శస్త్రచికిత్స, అబ్డామినల్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆవిడ స్వయంగా తన అధికారిక ఎక్స్ ట్విట్టర్లో ఖాతా ద్వారా వెల్లడించారు. ఐసీయూ బెడ్పై ఉన్న తన ఫోటోను షేర్ చేస్తూ, నాకు జరిగిన అత్యవసర పొత్తికడుపు సర్జరీ తర్వాత నేను వేగంగా కోలుకుంటున్నాను. ఈ సమయంలో నా కోసం ప్రార్థించిన, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆవిడ స్పందించారు. నిజానికి నీట్ లీకేజ్ అంశంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోరాటం రావాల్సి ఉంది. కానీ షర్మిల గారు బయటకు రాకపోవడంతో ఆవిడ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ సీట్ ఇవ్వలేదని అలక వహించారు అని కొంతమంది అనుకున్న మాట వాస్తవమే. కానీ ఈ హెల్త్ అప్డేట్స్తో ఆ అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. డాక్టర్ గారి సమాచారం ప్రకారం షర్మిల గారు సంపూర్ణంగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావడానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చు. వైఎస్ షర్మిల గారు త్వరగా కోలుకొని తిరిగి పూర్తి ఆరోగ్యంతో ప్రజల్లోకి వచ్చి సేవలు అందించాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ విషయాన్ని, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.